ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే భారతదేశంలో కానీ పరిచయం అక్కర్లేని ముఖం ఒకే ఒకటి ఉంది. అంటే చాలా ఉన్నాయి కానీ దాంట్లో ప్రముఖంగా వినిపించేది లక్ష్మీపార్వతి గారు. నేను ఎన్టీఆర్ గారి భార్యనే అని చెప్పుకుంటూ, మరి ఆమె మాత్రం ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆమె పదే పదే మాట్లాడటాన్ని అలా చూడొచ్చు అంటారు. లక్ష్మీపార్వతి అనే ఒక పనికిమాలిన ఒక మొన్నుందండి ఈ రాష్ట్రంలో. అలా ఆమెకి ఏం పని బట్ట ఉండదు. పదే పదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, నారావారి ఫ్యామిలీని తిట్టడం, లోకేష్ బాబు గారిని తిట్టడం, భువనేశ్వర్ గారిని తిట్టడం, అదేవిధంగా ఇంకపోతే పురంధేశ్వరి గారిని తిట్టడం. ఈమె అసలుకి నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే కాదు, మా వీరగంధం ఫ్యామిలీ చెందిన వ్యక్తి ఆమె. అడుగుదాం అనుకున్నా, మీ వీరగంధమే కదయ్యా మరి. మా వీరగంధానికి చెందినటువంటి వ్యక్తి ఆమె. అసలు నందమూరికి ఏం సంబంధం అంటే, రామారావు గారి ఇంట్లో పనిచేయడానికి వెళ్ళిన వ్యక్తి నువ్వు నా దృష్టిలో. అంతేగాని నువ్వు రామారావు గారి భార్య ఎలా అవుతావు? రామారావు గారిని నేను పెళ్లి చేసుకున్నాను, రామారావు గారు నా హస్బెండ్ని చెప్తావు. అసలు నీకు పెళ్ళి ఎప్పుడైంది? అసలుకి రిజిస్టర్ ఆఫీస్లో నీకు దగ్గర ఉన్నాయా? రిజిస్టర్ చేసుకుంది కాగితం ఉందా? రామారావు గారిని మొదటి భార్య ఎవరంటే బస్తారకమ్మ గారు. ఆ పేరుతో ఈరోజు మహా అద్భుతంగా క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమంది పేదలందరికీ వైద్యం అందిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు. ఈ లపాకికి ఏ పని పాట లేకుండా ఏదో రకంగా తిట్టడం, బాబు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టి, లోకేష్ బాబు తిట్టి, తెలుగుదేశం పార్టీ తిడతా ఉంది. ఏమమ్మా లకాపికి అడుగుతున్నా, ఈ లపాకిని అడుగుతున్న ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఆ రోజు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మారుస్తుంటే ఏం పీకావని అడుగుతున్నా. ఏం పీకా ఆ రోజు నువ్వు? ఆ రోజు నేను నీకు ఫోన్ చేశా, మందలించా నిన్ను తిట్టడంగా జరిగింది. ఆ రోజు నువ్వు రామారావు గారి భార్య అని నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతూ ఉన్నావు. రామారావు గారి పేరు చెప్పుకొని నువ్వు మీడియాలో వచ్చి మాట్లాడుతున్నావు. ఆ రోజు ఎన్టీఆర్ గారి పేరు మార్చుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడిగితే స్వయంగా నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచిగా చూసుకుంటున్నారు, నాకు చైర్మన్ పదవి ఇచ్చారు, నీ చైర్మన్ పదవి ఇస్తే అన్న ఎన్టీ రామారావు గారి పేరు తొలగిస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నువ్వా ఎన్టీ రామారావు గారికి ఇంట్లో ఉన్న వ్యక్తి కాకుండా నువ్వు ఇక్కడికి మా ఆయన గారు అంటావు? రామారావు గారు పరువు తీమాక లపాకి ఎనికే చెప్తున్నా. నీకు 10 సార్లు ఫోన్ చేస్తే నా ఫోన్ నుంచి ఎత్తకపోతే 11వసారి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావు. నువ్వు వీరగంధం చెందిన వ్యక్తివే. ఇప్పటికీ నందమూరి చెందిన వ్యక్తి కాదు నువ్వు. నందమూరి ఫ్యామిలీ పరువు తీయొద్దు నువ్వు లపాకిని అడుగుతున్నా. లపాకి నీకే చెప్తున్నా, నీకు వీరగంధం సుబ్బారావు మా తాతగారితో నీ పెళ్ళయింది. నీకు ఒక కొడుకున్నాడు, అతని పేరు కోటేశ్వరరావు ప్రసాద్, అతను డాక్టరు. నీ చరిత్రలో తెలియదు అనుకుంటున్నావా? నీ ఇష్టాసారంగా నువ్వు నీ బతికేంటి? మరలా రామారావు గారికి పేరు చెప్పుకొని అందరిని తిడుతూ ఉంటావు. నీ జగన్మోహన్ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈరోజు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటుంది కదా. మరి వెన్నుపోటు పొడిచింది ఎవడు? నువ్వు. రామారావు గారు అప్పటిదాకా ఏకపురుషుడిగా విశ్వవిఖ్యాతగా సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్ అనే పేరు తీసుకొచ్చుకున్న వ్యక్తి రామారావు గారు. ఆ రామారావు గారి దగ్గరకు నీకు వెళ్ళి, రామారావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత శని పట్టుకుంది రామారావు గారికి. నీ వల్లే శని పట్టుకుంది. ఆ రోజు నీ వల్ల శని పట్టుకుంది. రామారావు గారికి చనిపోవడానికి ముమ్మాటి కారణం నువ్వే. ఆ రోజు హార్ట్ స్ట్రోక్ వస్తే ఎవరిని పిలిపించాలి? డాక్టర్ని. హార్ట్ స్ట్రోక్ సంబంధించిన వ్యక్తిని చూసే డాక్టర్ గారిని తీసుకురావాలా? అలాంటిది కాకుండా వేరే డాక్టర్ తీసుకొచ్చాక ప్రాణాలు పోగొట్టావి. అసలు నువ్వే రామారావు గారిని గొంతు పీసి చంపేవేమో, ఎవరికి తెలుసు? నువ్వే ఉన్నావు కదా అక్కడ, నువ్వే పాకి పనులు చేసుకుంటున్నావు కదా ఇంట్లో, నువ్వే అన్నీ చేస్తున్నావు అని చెప్తున్నావు కదా. నువ్వే రామారావు గారిని గొంతు పీసుకి అధికారం కోసం, కుర్చీ కోసం ఆనాడు నువ్వు ఆ శాస్త్రాలు నువ్వు చేసావేమో, ఎవరికైనా తెలుసు, పైన భగవంతుడు తెలుసు నువ్వు చేసిన శాస్త్రాలు అక్కడ. ఇవాళ నువ్వు వెన్నుపోటు పొడిచింది నువ్వు. చంద్రబాబు నాయుడు గారు మామగారి ఆశయాలను ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వారి తనయుడు లోకేష్ బాబు గారు వాళ్ళ తాతగారి యొక్క ఆశయాలను
అన్నిటికీ రాష్ట్రం తీసుకెళ్తున్నారు. రామారావు గారి 30 సంవత్సరాలు ఈ భూమి మీద లేకపోయినా నేడు చూస్తుంటే ఇంకా భూమి మీద ఉన్నట్టుగా రామారావు గారి యొక్క విగ్రహాల దగ్గర పోయి నుంచుంటే నిజంగా మా పక్కన ఎన్టీ రామారావు తాత ఉన్నాడని చెప్పి మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాంటి రామారావు గారి పేరు అడ్డం పెట్టుకొని నీ ఇష్టాసరంగా నోటికి ఏదో మాట్లాడితే ఖచ్చితంగా నీకు చేస్తాం, భరత పూజ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, అదేవిధంగా 750 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పెట్టట్ల అన్న విశ్వవిఖ్యాత రణసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మీద అభిమానం ఉండే అభిమాన నాయకులు పెడుతున్నాం. మా సాయశక్తి మేము ఇస్తాం సందా. గవర్నమెంట్ డబ్బుతో రామారావు గారికి మేము విగ్రహాలు పెట్టాల. ఇవాళ అన్ని పల్లెటూరులు చూస్తున్నాం, అన్ని నగరాలు చూస్తున్నాం, రామారావు గారి బొమ్మ పెడుతున్నారంటే అది ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు వారి అనే సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. 2029లో మేము అధికారంలోకి రాగానే నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేపిస్తాను, ఇది నా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్తుంది కదా మరి ఆమె. ఈ సందర్భంగా లపాకిని అడుగుతున్నా, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిపై 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఏం పీకేని అడుగుతున్నా, ఏం పీకేఆర్ చంద్రబాబు నాయుడు గారిని? స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు, అలాంటి ఎన్నో కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఏం పీకేఆర్ మీరు? లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. లపాకి నీ మాటలకి మీ నాయకుడు చూసి ఇక్కడ ఎవరు భయపట్ల, నా తల మీద ఉన్న ఇంటర్ కానీ ఓడదని చెప్తున్నావు నీ చెప్పే మాటలకి. ఏంటి మేము చేసే కార్యక్రమాలు, మేము చేసే తప్పులు మీ అరెస్టులకి దెబ్బకి చాలామంది కంగారు పడిపోయి ఒకరు బాత్రూంలో జారిపడ్డారు, ఒకరు స్ట్రోక్ వచ్చింది, ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. ఏ చేయాలన్నా ఇవాళ ఒక రెడ్ బుక్ విధానంతో మీరు భయపడిపోతున్నారు. ఎందుకంటే చేసిన తప్పులన్నీ పేపర్లో ఆనాడు లోకేష్ బాబు గారు రాసుకున్నారు కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలని ఇచ్చిపడేస్తున్నారు. ఎటువంటి ఈ లపాకి చెప్పేదానికి భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా లపాకిని కానీ లాగుస్తాం. తెలుగు రాష్ట్ర చైర్మన్గా చేసింది బుద్ధి ఉందా నీకు? ఆనాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలుగు భాష వద్దు, ఇంగ్లీష్ మీడియం పెట్టమన్నాడు. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అన్నం తింటున్నావు, గట్టి తింటున్నావు నువ్వు ఆనాడు, ఎందుకు మాట్లాడలేదు? మరలా నువ్వు మీడియా ముందుకు వచ్చి రామారావు గురించి మాట్లాడుతున్నావు. ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ తర్వాత నెంబర్ 1 అంటున్నావు. దేంట్లో నెంబర్ 1 మీ వాడు? జైల్లో 16 ఏళ్ళు చెప్పకూడదు తిన్నందుకు నెంబర్ 1. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దళితులని, బీసీలని, అగ్రకులాలన్నింటినీ దాడులు చేసింది నెంబర్ 1. అదేవిధంగా 5 కోట్ల ఆంధ్రులని ఇబ్బంది పెట్టి భయపెట్టి భయభ్రాంతులు గురి చేసింది దాన్ని నెంబర్ 1 స్థానం ఇవ్వాలి మీ జగన్మోహన్ రెడ్డికి. ఏం లక్ష్మీభారతి నీకే అడుగుతున్నా, ఇక్కడైనా నువ్వు బుద్ధి మార్చుకో. వయసు పెరిగింది, వయసు తగ్గట్టుగా ఉండు. నువ్వు తీరు మార్కపోతే కబద్దార్ జాగ్రత్తగా ఉండని చెప్పి లక్ష్మీభారతిని ఈ సందర్భంగా సవాల్ ఇస్తున్నా.